పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. 8వ రోజు శిలువ ధ్యానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి రాత్రి మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థన జీవితాలను ప్రభువా మీరు సరిచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు సిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు, బాధలను బట్టి మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన ఉచిత రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో మీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా ప్రభువా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరమును వినిపింపచేయండి. మీ మాట ద్వారా మాకు సమాధానమును, స్వస్థతను దయచేయండి. ఇదైన సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, ఈ రాత్రి కాలంలో మరి యొక్క శిలువ ధ్యానంలో మనమందరము పాల్గొంది ప్రభు యొక్క శిలువ శ్రమలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ఆ త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల యొక్క ప్రార్థనలు మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రార్థనా జీవితానికి ఏది ఆటంకముగా ఉన్నదో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా సంసోను, సొలొమోను జీవితాలలో మరి వారి యొక్క వ్యసనములు, స్త్రీ అనేటువంటి వ్యసనము వారి జీవితాల్లోనికి వారు అనుమతించినప్పుడు వారు దేవుని యొక్క శిక్షకు గురి అయినట్లు, పతనమైపోయినట్లు వాక్యంలో మరి మనం చూస్తాం. సొలొమోను మరి ఒకసారి పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు సంసోను దేవుడి జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. సో ఈ ప్రార్థనలన్నీ కూడా, ఈ ధ్యానములన్నిటిలో ఒకవేళ మనం ఆధ్యాత్మికముగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రార్థనా జీవితాలు వెనుకబడిన పరిస్థితుల్లో ఉంటే మరి సరి చేసుకుని మరలా ప్రార్థన యోధులుగా మనము ముందుకు కొనసాగవలసిన వారముగా మరి ఉంచి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఏలియా చేసినటువంటి ప్రార్థన, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం నుండి 38 వరకు ఉన్నటువంటి వచనాలలో ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థన ఇక్కడ మరి చూస్తే, ఆ ప్రార్థన ద్వారా దేవుడు అగ్ని రూపంలో బయలుపరుచుకుని బయలు ప్రవక్తలను, బయలు ఆరాధనను నిర్మూలన చేసినటువంటి వాడిగా, తరువాత ప్రార్థన ద్వారా వర్షము కురిపించినటువంటి వాడిగా ఈ ప్రార్థనలో మరి మనము చూస్తూ ఉన్నాం. మరి ఏలియా మరి సడన్గా పుట్టుకొస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 17వ అధ్యాయంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ ఎంటర్స్ ఇంటూ ద సీన్. మరి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతగా మనకు తెలియదు, కానీ సడన్గా వస్తాడు. ఏ వెరీ సీరియస్ ప్రాఫిట్, చాలా సీరియస్గా ఆయన ప్రవచనాలు మరి చెప్పినటువంటి వాడు, చాలా గొప్ప ప్రవక్త పాత నిబంధన కాలంలో.
ప్రవక్తలందరినీ కూడా ఏలియాతో పోల్చాడు పాత నిబంధన. ఏలియా రిప్రజెంట్స్ ద హోల్ ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అందుకే మలాకీ గ్రంథంలో ఏలియాని గురించి రాస్తారు, మరలా ఏలియా వస్తాడు అనేటువంటి మాట మరి మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఏలియాని గురించినటువంటి మెన్షన్ చేస్తాడు. తర్వాత చూస్తా రూపాంతర అనుభవం ఇవన్నీ మనం చూస్తాం. సో ఏలియా గొప్ప ప్రవక్త, చాలా సీరియస్గా ఉండేటువంటి ప్రవక్త. ఈ సంసోన్ లాగా, దావీద్ లాగా, లేకపోతే ఈ సొలొమోన్ లాగా ఆడవాళ్ళు కనపడితే కొంచెం మనస్సు కొంచెం చంచలత్వం పొందుకుని అటువంటి మనిషి కాదు. చాలా సీరియస్ అనమాట. ఆయనతో మాట్లాడటానికే రాజులే భయపడ్డారు అనమాట. గొప్ప ప్రవక్త. మరి ఈయన చేసినటువంటి కార్యాలు రాజులు గ్రంథంలో మరి మనము చూసినప్పుడు, మరి ఆయన కాలంలో the nation of Israel was in spiritual crisis and physical crisis. అహాబు యొక్క వివాహము ద్వారా యెజెబెలు అనేటువంటి స్త్రీ మరి ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశిస్తుంది. యెజెబెలు అనేటువంటి రాణి వస్తూ తన అన్య దేవత అయినటువంటి బయలును ఇజ్రాయెల్ దేశంలోనికి మరి తీసుకొని వచ్చి యెహోవా దేవుని యొక్క ఆరాధనను కొంచెం మరి అణచివేసి, యెహోవా ప్రవక్తలను ఇబ్బంది పెడుతూ వాళ్ళు చంపేస్తూ, బయలు యొక్క ఆరాధనను ప్రోత్సహించటము, బయలుదేవతలను మరి ప్రతిష్ఠించటము, బయలుదేవత ప్రవక్తలను మరి ప్రోత్సహించటము, ఇవన్నీ కూడా ఒక స్త్రీగా రిలీజియస్ ఇంట్రెస్ట్ కలిగినటువంటి క్వీన్ రాణిని మరి మనం చూస్తూ ఉన్నాం. మరి రాజుగారి స్థానంలో, రాణిగారి స్థానంలో ఉన్నటువంటి వారు ఏది చెబితే అది ప్రజలు అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజుగారి మాట మరి ఇక తిరుగులేనటువంటి మాట, రాణిగారి మాట తిరుగులేనటువంటి మాట. అయితే దేవుడు చూస్తూ ఊరుకోలేదు, కానీ ఏలియా వంటి ప్రవక్తలను లేవనెత్తాడు దాన్ని ఎదిరించడానికి. బయలు విగ్రహారాధన అంతా కూడా రూపు మాపుతాను. మొదటిగా వీళ్ళు చేసినటువంటి యొక్క ఆరాధన, బయలు ఆరాధన ద్వారా దేవుడు కరువు పంపిస్తున్నాడు. ఈ కరువు ద్వారా ప్రజలను తన వైపు మళ్ళించుకోవటానికి దేవుడు ఈ కార్యాన్ని మరి చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 18వ అధ్యాయంలో మరి మనం చూస్తే ఏలియా ఒక గొప్ప సవాలుతో బయలు ప్రవక్తలను ఆ స్థలానికి ఆహ్వానిస్తున్నాడు. బయలు ప్రవక్తలు చెప్పేది ఏమిటంటే, వర్షము బయలు ద్వారా వస్తుంది, సంతానము అనేటువంటిది బయలు ద్వారా జరుగుతుంది, తర్వాత పంటలు అనేటువంటివి బయలు ద్వారా వండుతూ ఉన్నాయి. అది వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఆ రోజున. అయితే ఏలియా ఏం చేస్తున్నాడంటే, ఇది బయలు ద్వారా కాదు, యెహోవా దేవుడి ద్వారా జరుగుతుంది అని చెప్పి వర్షాన్ని ఆపు చేశాడు. మీ ఇష్టం, మీ దమ్ము ఉంటే, లేకపోతే మీకు మీ దేవునికి కనుక శక్తి ఉంటే వర్షాన్ని రాపేయమని. నేను ఆపాను, దేవుడు ఆపమన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. అందుకే మరి ఏలియాని గురించి యాకోబు భక్తుడు ఒక మాట వ్రాస్తాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే, అయినప్పటికీ కూడా ఆసక్తితో ప్రార్థించగా వర్షము ఆగిపోయింది, మరలా ప్రార్థించగా వర్షము కురిసిందన్న గ్రేటెస్ట్ టెస్టిమనీ. కొత్త నిబంధనలో మరి ఏలియాని గురించి ఇవ్వబడుతున్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రార్థనలు మరి మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఏ టెస్ట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన పరీక్ష. ప్రజలు 2 తలంపుల మధ్య ఉన్నారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆల్రెడీ అక్కడ మరి దేశంలో యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఈ యెజెబెలు వచ్చి ఏదో కొత్త సిద్ధాంతం మొదలుపెట్టి కొత్త దేవుణ్ణి పరిచయం చేసేవాడికి ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయారు. దేవుడు ఈయన దేవుడా, ఈ బయలు దేవుడా?
వాళ్ళతో ఏలియా అంటున్న మాట ఏమిటంటే 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఎందుకు ఈ కన్ఫ్యూజను? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేస్తున్నాడు. వాళ్ళు ఏమి ఆన్సర్ ఇవ్వాల. అక్కడ ఏదో ఎలియాజరు దగ్గర ఖచ్చితంగా చెప్పలేదు, మరి ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పండి. అట్లా వీళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వాల. ఏ దేవుడు గొప్పవాడు, లేకపోతే ఎవరు దేవుడు అంటే ఏమో. బయలు దేవుడు అయితే గొప్పని బయలు అంటే యెహోవా కోపం వస్తుంది, యెహోవా దేవుడు అంటే బయలు కోపం వస్తుందేమో. అటువంటి ఆలోచనలో ప్రత్యుత్తరము ఇవ్వలేకపోయారు అన్నమాట. ఏథెన్స్ నగరంలో కూడా పౌలు వెళ్ళినప్పుడు చాలా దేవుళ్ళు విగ్రహాలు చూశాడు. అక్కడ ఒక ఖాళీది పెట్టారు, అన్న తెలియబడని దేవునికి అని పెట్టారు అక్కడ. అంటే వాళ్ళ భయం ఏంటంటే, తెలిసిన దేవుళ్ళందరినీ కూడా మొక్కుతున్నాం, ఒకవేళ తెలవకుండా ఒక దేవుడు ఉన్నాడేమో, మరి వాడికి మొక్కపోతే వాడికి కోపం వస్తే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియబడని దేవునికని పెట్టారు అక్కడ. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏలియా ఒక ధైర్యంతో కూడినటువంటి బోల్డ్ స్టేట్మెంట్ ప్రకటన చేస్తున్నాడు. మీకు ఇబ్బంది లేదు, ఎవరు దేవుడైతే వాళ్ళనే మొక్కండి, రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు. రెండు రకాల ప్రార్థనలు ఇక్కడ మరి మనము తడబడుట. 21వ వచనంలో రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. తడబడుట అనే మాటకు అక్కడ హీబ్రూలు ఏమన్నారంటే డ్యాన్స్ చేయటం. డ్యాన్స్ అంటే నాట్యం చేస్తారు. కొంచెంసేపు అటు నాట్యం, కొంచెంసేపు ఇటు అటుకడుగు ఇటుకడుగు నాట్యం చేస్తారు అన్నమాట. ఏమో ఏది కరెక్టో మరి తెలియనటువంటి పరిస్థితి. అయితే మరి మీరందరూ కూడా 450 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు. యెహోవా తరపున నేను ఒక్కడే ఉన్నాను. 22వ వచనంలో, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వాళ్ళు నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. చాలా మంది ఉంటారు కానీ అనుకుంటూ చెప్తున్నాడు, నేను ఒక్కడే ఉన్నాను. మీ బయలు ప్రవక్త 450 మంది ఉన్నారు. సో ప్రార్థన డిఫరెన్స్ చెప్తున్నా. ఇక్కడ రెండు ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో. ఒకటి బయలుకు ప్రార్థన, ఇంకొకటి యెహోవాకు ప్రార్థన. బయలుకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 450 మంది ప్రార్థన. యెహోవాకు ఎంతమంది? ఒకడే, కేవలం ఒకే ఒక్క ప్రవక్త, ఏలియా ప్రవక్త. సో అక్కడ ఒక ఛాలెంజ్ ఏమిటంటే, 2 ఎడ్లు తీసుకుని, ఒకటి మీరు కోరుకోండి, నేను ఇంకోటి కోరుకుంటాను. మీరు కోరుకున్న దాన్ని తునాతునకలు చేసి కట్టెల మీద పెట్టి మరి మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు అంటే పైనుండి అగ్ని వచ్చి ఏ దేవుడు తగలబెడతాడో అది మనం దేవుడిచ్చేటువంటి ప్రత్యుత్తరం అనుకుందాం. ఆయనే దేవుడు. 24వ వచనంలో ఈ మాట ప్రార్థన అనే మాటకు వస్తుంది. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడు, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడు. ఏ దేవుడు శక్తిమంతుడు అంటే అగ్ని ఎవరైతే పంపుతారో వాళ్ళు నిజమైనటువంటి దేవుడు. ఆన్సర్ బై ఫైర్. వీళ్ళు ఏం చెప్పారంటే, బయలు ఆకాశ దేవుడు, మెరుపులు, ఉరుములు, అగ్ని ఆయన చేతిలో ఉన్నాయి, వర్షం ఆయన చేతిలో ఉంది, ఆకాశ దేవుడు ఆయన ఆకాశం నుండి ఇవన్నీ పంపిస్తున్నాడు అని వాళ్ళు ప్రాచుర్యం చేశారు. యెజబెలు ప్రాచుర్యం చేసిందన్నమాట. కాబట్టి ఏలియా సరే ఆకాశ దేవుడు అంటున్నాడు కదా, అగ్ని అంటున్నారు కదా, మీ దేవుడి చేత అగ్ని పంపించండి, పైనుండి ప్రార్థన చేయండి అని చెప్పాడు అన్నమాట. మరి దేవుడు, యెహోవా దేవుడు అగ్ని ద్వారా సమాధానం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వీళ్ళేమో దహనములు అక్కడ పెట్టడం, దేవుడు పై నుండి అగ్ని పంపించి వాటిని కాల్చడం అనమాట. దట్ ద ఆన్సర్ బై ద ఆల్మైటీ గాడ్. సో మొదట
ప్రార్థన ఎవరు ప్రారంభించారంటే బయలు ప్రవక్తలు ప్రార్థన ప్రారంభము చేశారు. 26వ వచనంలో ఈ మాట చూస్తాం. దే హ్యావ్ స్టార్టెడ్ దర్ ప్రేయర్ టు ది డైటీ బాల్. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేశారు. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోగా వారు చేసిన బలిపీఠమునంద గంతులు వేయ మొదలుపెట్టి. ఇలారా ఇది కూడా ఇశ్రాయేలు చేసిందే ఇది కదా. నిర్గమకాండంలో ఏం చేశారు వీళ్ళు? దూడం చేసుకుని గొంతులేయటం మొదలెట్టారు అన్నమాట. డాన్సింగ్ అన్నమాట, నాట్యం చేయటం, గొంతులు వేయటం, తినేసి తాగేసి అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి వారు ఇశ్రాయేలీలు. ఈ బయలు భక్తులు, బయలు ప్రవక్తలు 450 మంది అనే సంఖ్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశారు. గొప్ప ఆసక్తితో మరి ప్రార్థన చేశారు. ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునో. మనం చదివాం కాక 135వ కీర్తనలో కీర్తనకారుడు ఏం చెప్పాడంటే వాడి నోరుండియో మాటలాడవు, చెవులుండియో వినవు. సో గంతులు వేయటం మొదలు పెట్టారు. అంటే గంతులు వేయటము చూసన్నా కూడా దేవుడు ఏమైనా సమాధానమో ఇస్తాడేమో. పిచ్చెక్కినట్లు గంతులు వేయటం అన్నమాట. క్రైస్తవ సమాజంలో ఇవి ఉండకూడదు. నేను ఎవరిని విమర్శించాలనుకోవటం లేదు, ఉండకూడదు. ఇక అంతే. పాట పాడినా ప్రార్థన చేసినా మనం నిలబడే ఉండాలి తప్ప గంతులు వేయటము ఇవి క్రైస్తవ సంఘాల్లో పనిచేయవు. నీకు ఉత్సాహంగా ఉంటే ఇంటికాడ ఏమైనా పాటలు పెట్టుకుని డ్యాన్స్, అంతేగాని సమాజంలో గొంతులు వేసుకుంటే పాటలు వేసి ఇది కుదరదే కాదు. క్రమము, పద్ధతి. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇది అన్యులకు చెందినటువంటి విషయం. అయితే ఏలియా హేళన చేశాడు. 27వ వచనంలో మధ్యాహ్నం అయిపోయింది, ఒక సమాధానం లేదు. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యమో హేళన చేశాడు. ఎవరండి? వీళ్ళే. ప్రియులారా, సరే ఆ కాలంలో అట్లా ఆయన భయపడని ప్రవక్త ధైర్యంగా చేశాడు కాబట్టి సరే ఆ కాంటెక్స్ట్ వేరు. మనం ఇతర దేవుళ్ళని విమర్శించాలన్న అవసరం మనకు లేదు. అయితే గట్టిగా కేకలు వేస్తారు. ఇక ఏం చేస్తున్నారంటే ఇంకా సమాధానం రాకపోయేసరికి వాళ్ళు శరీరాలను కోసుకుంటున్నారు. 28వ వచనంలో వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచుండిరి. ఇది కూడా పనిచేయ దేవుడి దగ్గర. అంటే శరీరాన్ని బాధ పెట్టుకుంటే, శరీరాన్ని నలగొడితే దేవుడు జాలిపడి సమాధానం ఇస్తాడు అనేది క్రైస్తత్వంలో కూడా లేదు. దేహ శిక్ష అంటాడు పౌలు. మనం ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేహాన్ని శిక్షించుకుంటే దేవుడు కరుణిస్తాడు అనుకోవడం అది పొరపాటు. నువ్వు అన్నం తినడం మానేసి నేను అన్నం తినటం మానేసి నువ్వు ఎందుకు చూడమంటే అది పొరపాటు అన్నాడు దేవుడు. నేను ఎవడం మానమన్నాడు? అన్నం నేను మానమని చెప్పలా. సరైన ఉపవాసమో కాదు. జీవితం మారకుండా, మనసు మారకుండా, విధానాలు మారకుండా ఏదో ఉపవాసం ఉండి కడుపు మాడుచుకున్నాను, నా దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వంటే అసలు అది వేస్ట్ అమ్మ ఉపవాసం అని చెప్తున్నాడు దేవుడు. ముందు మనసు మారాలి, హృదయం మారాలి. మారిన తర్వాత అప్పుడు ఏదైనా నువ్వు భక్తి విధానం చేయమని చెప్పాడు దేవుడు. శరీరాన్ని గాయపరుచుకుని రక్తం ఇలా కోసేసుకుంటే దేవుడు కనికరిస్తాడా అంటే అది కాదనమాట. అది క్రైస్తత్వంలో లేదు అసలు. మనుషులు ఏమైనా స్పందిస్తారేమో, పిల్లలతో కోసుకుని ఆటలతో ఇళ్ళతో కోసుకుని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మనుషులు చేసేటువంటి పద్ధతులే కదండి. సాధించడానికి ఏం చేస్తారు?
నేను కోసేసుకుంటాను, నేను అది చేసేస్తాను, ఇది చేస్తా. అది ఎవరిది? సాతాను క్రియ. అది సాతాను ఆలోచన. అది కోసుకుంటే ఏమవుతుంది? నీకే బాధ వస్తుంది, ఎవరికేం అవదు కదా. కోసేసుకోవటం, అది చేస్తాను, ఇది చేస్తాను, అది మింగేస్తానని బెదిరింపులు అనేవి ఉండకూడదు క్రైస్తవ భక్తులకి. రాంగ్ వేస్ అనమాట అవన్నీ కూడా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? శరీరాన్ని కోసుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. దేహములను కోసుకొని చుండిరి. కొన్ని రిలీజియన్స్లో కొరడాలతో కొట్టుకుంటారు. అంటే దేవుడు సంతోషపడతాడు అన్నమాట. అమ్మో ఇది గట్టిగా కొట్టుకుంటున్నాడు, శరీరాన్ని బాధ పెట్టుకుంటాడు. దేహము దేవుని ఆలయము అని చెప్పాడు దేవుడు. దేహాన్ని భద్రపరుచుకోవాలి, దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, దేహానికి అందించాల్సిన టయానికి అందించాలి. కడుపు మార్చకూడదు, మనము మార్చుకోకూడదు, పక్క వాళ్ళని మార్చకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు దేహం, మంచి ఆరోగ్యంగా కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకోవాలి శరీరంతో. సో శరీరాన్ని కోసుకుంటే దేవుడు ఆయన కనికరిస్తాడేమో, అది లేదు. దానికి కూడా సమాధానము లేదు. అయితే ఏలియా మరి ఈయన తన ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నాడు. వాళ్ళ వంతు అయిపోయింది, ఇంకా వాళ్ళు పక్కన పెట్టేశారు. నో ఆన్సర్. అరిశారు, కేకలేశారు, శరీరాన్ని కోసుకున్నారు, కొట్టుకున్నారు. నో ఆన్సర్, సమాధానము లేదు. అదొక రకమైనటువంటి ప్రార్థన. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. 30వ వర్షం నుండి మనం చూస్తే ఈజ్ ప్రిపేరింగ్ ద ఆల్టర్. ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే బలిపీఠము సిద్ధపరుస్తున్నాడు. ఏలియా సిద్ధపరిచినటువంటి బలిపీఠము పడదోయబడిన బలిపీఠం. అంటే బయలును ప్రోత్సహిస్తూ యెహోవా దేవుని బలిపీఠాలు తోసేశారు, పక్కకి పడగొట్టేశాడు. దాన్ని సరిచేశాడు అన్నమాట. క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అంటే దేవుని నామాన్ని పక్కకు తోసేశారు ప్రజలు. ఏలియా ఏం చేస్తున్నాడు? మరలా దాన్ని తిరిగి కడుతున్నాడు అన్నమాట. తిరిగి బాగు చేస్తున్నాడు, తిరిగి నిర్మాణం చేస్తున్నాడు. మరలా యెహోవాకు ఆరాధనలు జరగాలి, యెహోవాకు ప్రార్థనలు చేయాలి, యెహోవా నామమున బలులు అర్పించాలి. దీన్ని తిరిగి కట్టుకోవాలి, జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి. పడద్రోయబడినటువంటి బలిపీఠంలా ఉంటే నీ జీవితం, నీ ప్రార్థనా జీవితం పడద్రోయబడి ఉంటే నువ్వేం చేయాలి? దాన్ని తిరిగి కట్టాలి, తిరిగి నిర్మాణం చేసుకోవాలి. ఈ 40 రోజుల ప్రార్థన దేనికంటే టు రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి నీవు ఒకదాని మీద ఒకటి పేర్చుకోవాలన్నమాట. మరి 12 రాళ్ళు తీసుకొచ్చాడు. 12 రాళ్ళు 31వ వచనంలో మరి 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్ళు. రాజ్యము 2గా విడిపోయినా కానీ దేవుడు మీ అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు, యూనిటీగా చూస్తున్నాడు అని చెప్పి తెలియచేయటానికి 12 రాళ్ళు మరి ఏలియా మరి తీసుకొని మరి వస్తూ ఉన్నాడు. తరువాత ఏలియా చేసినటువంటి కార్యం మనం చూస్తే మరి అక్కడ కట్టెలను పేరుస్తూ ఉన్నాడు. తర్వాత ఆ జంతువును ముక్కలుగా చేసి దాని మీద పేరుస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే మరి నీళ్లు పోస్తూ ఉన్నాడు. నీళ్లు పోస్తున్నాడు. నీళ్ళు ఎందుకు పోయాలి అంటే నీరు ఉన్నటువంటి చోట అగ్ని ఉండదు, అంతే కదా. నిప్పు నీరు ఆపోజిట్ అన్నమాట. నిప్పుల మీద నీళ్లు పోస్తే ఆరిపోదు. అసలు నీళ్ళే ఉంటే అసలు అగ్ని అనేటువంటిది పుట్టడం చాలా కష్టం. అందుకే ఎక్కువ నీళ్లు పోసి అదంతా కూడా కందకం అంతా నిండిపోయేలాగా ఆయన మరి నీళ్లు పోసాడు. 35వ వచనంలో ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లే పారిన, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. దీని యొక్క అర్థం ఏంటంటే ఇది దేవునికే సాధ్యము అవుతుంది, మనుషులకి ఇది అసాధ్యము. ఒకవేళ కేవలం మనుషులు ఏమైనా టెక్నిక్తో చేసినా కానీ అన్ని నీళ్ల మీద నిప్పు పుట్టించడం అనేటువంటిది ఎవరికి సాధ్యమో కాదు. ప్రియులారా, ఏలియా ఇక ప్రార్థన చేయటము మొదలుపెట్టినట్టు మరి మనం చూస్తున్నాం. కాన్ఫిడెన్స్ ప్రేయర్.
ఇక్కడ ఏలియా చేసినటువంటి ప్రార్థనలో ఏదో ఒక బెగ్గర్లాగా, లేకపోతే బాగా తగ్గించుకుని బాగా తగ్గిపోయి చేసినట్లు ఇక్కడ ఏం చూడడం మనం ప్రార్థన. వాళ్ళైతే అన్ని విధానాలు ఉపయోగించారు, ఏది ఫలితం చూపించలేదు, ఏది కూడా ఫలితం తీసుకురాలేదు. ఏలియా ఇక్కడ ప్రార్థన చేయటము మొదలుపెట్టినప్పుడు మరి ఏమీ కూడా భయపడాలి అసలు దేవుడి దగ్గరికి. అమ్మో వీళ్ళందరూ చేశారు ప్రార్థన, నా ప్రార్థనకు సమాధానం వస్తో రాదో అనేటువంటి భయం లేదు ఏలియా. అందుకే యాకోబు పత్రికలో యాకోబు ఏలియాని గురించి రాయటానికి ముందు ఏం రాశాడంటే, నీతిమంతున ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉంటుంది అంటాడు అనమాట. హృదయపూర్వకంగా చేస్తాడు, బలమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఏలియా అటువంటి ప్రార్థన మరి చేస్తున్నా. సో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటే, లేకపోతే నువ్వు దేవుని భక్తుడిగా ఉంటే ఏదో కాళ్ళు పట్టుకున్నట్టు అడగాల్సినంత అవసరమో ఉండదు. ఏలియా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. చక్కని ప్రార్థన మొదలుపెట్టాడు. ఇక్కడ 36వ వచనంలో, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీల దేవా. ఇది భక్తులు చేసినటువంటి ప్రార్థనలలో ఈ కొన్ని మనం చూస్తాం అనమాట. అంతకుముందు కూడా కొంతమంది ఎట్లానే చేశారు. మరి దేవుడు కూడా సమాధానం ఇచ్చినప్పుడు మోషేకి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని, ఇక యాకోబు లేకముందు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఎలియాజరు ఏం చేశాడు? అబ్రహాము నా యజమానుడు అయిన అబ్రహాము దేవా. ఎందుకు చేస్తారు ఇటువంటిదంటే ఏ కవెనెంట్ రిలేషన్, నిబంధన చేశాడు వాళ్ళతో. ఎవరితో? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు. నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు దేవుడు. కాబట్టి ఈ భక్తులు ప్రార్థించినప్పుడు వాళ్ళ పేరు ఎత్తుకుని ప్రార్థన చేశారన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, ఇక్కడేమో ఇశ్రాయేలు అంటాడు, అంటే మార్పు చెందినటువంటి యాకోబు అనే పేరు ఎత్తట్లే. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. మార్పు లేనటువంటి దేవుడు ఆయన, మార్పు లేనటువంటి దేవుడు. సో ఇట్స్ లైక్ ఏ ఫార్ములా ఇన్ ప్రేయర్. ఫార్ములాస్ అంటే తెలుసా? ఫార్ములే అని కూడా అంటారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివిన వాళ్ళు కొంచెం ఫార్ములే ఫార్ములా ఉపయోగిస్తే సొల్యూషన్ వస్తుంది అన్నమాట. నేను మ్యాథ్స్ స్టూడెంట్ నేను కూడా. ఫార్ములా ఉపయోగిస్తే ఏమవుతుందండి? సొల్యూషన్ వస్తుంది అన్నమాట. ఇదొక ఫార్ములా. ఏంటి? ప్రార్థన చేసినప్పుడు ఏమనాలి? అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా. మధ్యలో ఎక్కడో దిక్కున వెయ్యాలి పాయింట్. నువ్వు ప్రార్థన 10 నిమిషాలు చేసినా 5 నిమిషాలు చేసినా మధ్యలో ఈ పాయింట్ తగలాలి, ఈ ఫార్ములా పెట్టాలన్నమాట. అప్పుడు నీకు సొల్యూషన్ వస్తుంది అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నాకు సహాయము చేయి. వాళ్ళకు సహాయం చేసావు, నాకు కూడా సహాయం చేయి. వాళ్ళతో నిబంధన చేసావు, నాతో కూడా నిబంధన చేయి. క్రీస్తు ద్వారా నూతన నిబంధన చేసావు నాతో, నాకు సహాయము చేయి. సో దిస్ ఈజ్ లైక్ ఏ ఫార్ములా. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా. నిర్గమ 3:15లో కూడా ఈ మాట చూస్తాం. దేవుడే చెప్పాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. తర్వాత ఈ ప్రార్థనలో ఎవరికి మహిమ రావాలి? తర్వాత మాటల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు అంటాడు. ఇది ప్రూవ్ అవ్వాలి. ఏంటి? నువ్వు ఇప్పుడు అగ్నిని పంపించి దహన బలిని కాల్చటం ద్వారా, దాని ద్వారా వచ్చేటువంటి ప్రూఫ్ ఏమిటంటే నీవు ఇశ్రాయేలీల మధ్య ఇప్పటికీ కూడా దేవుడుగా ఉన్నావు. నువ్వు వెళ్ళిపోలేదు, నువ్వు చచ్చిపోలేదు, నువ్వు దూరం అయిపోలేదు. దేవుడు నువ్వు మాతోనే నీవు ఉన్నావు, మాతోనే ఉన్నావు. విగ్రహాల కంటే యెహోవా దేవుడు గొప్ప అని ప్రజలు ఇప్పుడు గ్రహించాలి, గమనించాలి.
గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా ఇదే అంటాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట నీ మీద నేను వస్తున్నాను. ఈ రోజున యెహోవా నామానికి ఘనత రావాలి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 46వ వచనం. ఈయనే దేవుడు. నయమాను కూడా ఒప్పుకుంటాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరెవడు దేవుడు లేడు. కుష్ఠరోగం తగ్గిన తర్వాత అంటాడు, నేను నీ సేవకుడను. దేవుని సేవకుడు కూడా ఎంత శక్తివంతుడో ప్రజలకు తెలియాలి. దేవుని సేవకుడు చేసేటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రజలకు ఇప్పుడు తెలియాలి. సో ఐ ఆమ్ యువర్ సర్వెంట్, నేను నీ సేవకుడను. తగ్గింపుతో ఈయన మాట్లాడుతున్నాడు, నీకు మహిమ రావాలి. సో ప్రార్థన చేసే సమయంలో ఎవరికి మహిమ రావాలి? వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాడ్స్ గ్లోరీ. దేవునికే మహిమ రావాలి. ప్రభువా, ఈ కార్యము చేయటం ద్వారా నీకే మహిమ రావాలి. నువ్వు దేవుడు అని నువ్వు నిరూపించుకుంటున్నావు. నువ్వు నా జీవితంలో, నా సంఘంలో, నా కుటుంబంలో ఈ కార్యం నువ్వు చేయటం ద్వారా దేవుడు వీళ్ళ మధ్యలో ఉన్నాడని లోకమంతా కూడా గ్రహించాలి. అది ప్రార్థనలో మనం చేసేటువంటి విషయం. ప్రార్థనలో పాయింట్ ఇది. నా ఫార్ములా అని చెప్పాను. మరి ఇశ్రాయేల్ మా సంఘంలో నువ్వు దేవుడివై ఉన్నావని ప్రజలు గ్రహించాలి ఈ కార్యము ద్వారా. తర్వాత మరి ఈ కార్యములన్నీ కూడా నీ సెలవు చేత నేను చేస్తూ ఉన్నాను కదా. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. 36వ వచనంలోనే చివరి భాగంలో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి నన్ను ఈ దినమున కనపరచు. ఇదేదో నా సొంతగా నేనేదో ఆవేశంగా వచ్చేసేసి వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తుంటే వాళ్ళని చంపేయటానికి, లేకపోతే రాజుగారి మీద రాణి గారి మీద తిరగబడటానికి నా సొంత ఆలోచనలు ఇవి కావు. ఈ కార్యములన్నీ నీ సెలవు చేత. నీ సెలవు అనే మాటకు బై యువర్ వర్డ్, నీ వాక్కు. సెలవు అంటే మాటలు. నీ సెలవు చేత అంటే నీ మాట చేత, నీ వాక్కు చేత. ఈ వర్షము ఆపటము, వర్షము రావటము, ఈ బయలు ప్రవక్తలను తర్వాత చంపటము, ఇదంతా ఎవరి ద్వారా జరిగిస్తున్నారో తెలియాలి ప్రజలకు. నీ వాక్కు చేత, నీ మాట చేత. తర్వాత 37వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు, యెహోవా నా దేవా, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు మరియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు. ఎంత చక్కని ప్రార్థన చూడండి. నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగా చేయదు. సో ఈ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు జరిగేటువంటి అద్భుతం ద్వారా ప్రార్థన యొక్క ఫలితం ఏమై ఉండాలంటే, వారి హృదయాలన్నీ కూడా బయలుదేవత నుండి నీ వైపు తిరిగిపోవాలి, విగ్రహారాధన నుండి నీ వైపు తిరిగిపోవాలి. అది ఆయన చేసినటువంటి ప్రార్థన. చక్కని అద్భుతమైన నీ వారి హృదయంలో నీ తట్టు తిరిగి వచ్చేది. సో మనం చేసేటువంటి ప్రార్థనలో దేవుడు చెప్పినట్టు మనం చేయాలి, నీ సెలవు చేత అన్నది. తర్వాత ప్రజల హృదయాలు మారాలి, విగ్రహారాధికులు మారాలి. విగ్రహారాధన విడిచి, బయలు ఆరాధన విడిచి నిజ దేవుని వైపు వారి హృదయాలు మళ్ళించుకోవాలి. అది మన ప్రార్థనై ఉండాలి. ఈ రోజున మనం ప్రార్థించినప్పుడు విగ్రహారాధికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు, మనం చెయ్యాలి. ఒక పాయింట్ పెట్టుకోవాలి, అయ్యా విగ్రహారాధికులు వారి హృదయమును నీ తట్టు తిప్పుకొని లాగున సహాయము. ఇవన్నీ ప్రేయర్ పాయింట్సే. ఈ 40 రోజుల్లో అసలు మనం ప్రేయర్ చేసే పద్ధతే మారిపోవాలి. మీరు 32 ప్రార్థనలు ఎన్నో 33 ప్రార్థనలు వస్తాయి. ప్రార్థనలో ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క రోజు ఒక్క పాయింట్ రాసుకున్నా 33 పాయింట్లు వస్తాయి మీకు ప్రార్థనలు చేయటానికి. సో ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి? విగ్రహారాధికుల హృదయము ఎవరి వైపు తిరగాలి? ఆ విగ్రహాల నుండి దేవుని వైపు, యెహోవా దేవుని వైపు తిరగాలి. అది మనం ప్రార్థన చేయాలి.
మనము కూడా ఒకవేళ ఏదైనా విగ్రహం అంటే కేవలం చెక్కిన విగ్రహం అని కాదు, మనం ధ్యానం చేస్తాం. దేవునికి వ్యతిరేకంగా దేనిని మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినది విగ్రహమే. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా దాని మీద నుండి నా మనసు తీసేయి. అస్తమానం దాని గురించి ఆలోచన చేస్తున్నా, పాపాన్ని గురించి ఆలోచిస్తున్నా, మనిషి గురించి ఆలోచిస్తున్నా, వస్తువు గురించి ఆలోచిస్తున్నా. నా మనసు దాని మీద నుండి తీసేసి నా హృదయాన్ని నీ వైపు తిప్పుకో. అది మన ప్రార్థన అయి ఉండాలి. దావీదు ఇదే కదా, బత్షెబను పాపం చేసినప్పుడు మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో వచ్చి 51వ కీర్తనలో కదా, ఇదంతా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. నా మనసంతా అటు వెళ్ళిపోయింది కొంతకాలం, కానీ ఇప్పుడు నా హృదయము నీ తట్టు తిరగటానికి సహాయము చే. 51వ కీర్తనలో 10వ వచనంలో ఈ మాటలు మరి మనకు వస్తాయి. సో ఈ కరిమెలు పర్వతం మీద చేసినటువంటి ప్రార్థన, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఏలియా ఒక చిన్న క్యాప్షన్ ఏమిటంటే కర్మెల్ టు కల్వరి సిసి. కర్మెలు అనుభవం నుండి కల్వరి అనుభవం వరకు. కర్మెలు అనుభవంలో వాళ్ళు గ్రహించింది ఏమిటంటే బయలు దేవత కాదు, యెహోవాయే దేవుడు. మనం గ్రహించింది ఏమిటంటే విగ్రహాలు దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు. కల్వరి అనుభవము, కర్మెల్ టు కల్వరి. కర్మెల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి రావాలి? కల్వరికి, క్రీస్తు ప్రేమ వద్దకు రావాలి. క్రీస్తే నిజమైనటువంటి దేవుడని గ్రహించాలి. సో ప్రార్థనకు రెస్పాన్స్, ప్రార్థించుచుండగా దేవుడు సమాధానము మరిస్తుంటాడు. ఇలాగున ప్రార్థన చేయుచుండగా 38వ వచనం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపో. గాడ్స్ ఫైర్, ఇది యెహోవా అగ్ని. ఇది మామూలు అగ్ని కాదు. ఇది మన పొలాలు అంటిస్తే మనం అంటించేటువంటి, మనం పుట్టించేటువంటి భౌతికమైనటువంటి అగ్ని కాదు. అది దేవుని అగ్ని. ఏ వెరీ స్పెషల్ ఫైర్, ఎక్స్ట్రాడినరీ ఫైర్ ఫ్రమ్ గాడ్ అవుట్ ఆఫ్ హెవెన్. ఆకాశములో నుండి దిగి వచ్చినటువంటి దేవుని అగ్ని. దాన్ని పోల్చడానికి వీలు లేదు. ఈ మామూలు అగ్ని అయితే కాల్స్తుంది. మరి యెహోవా అగ్ని అనేటువంటిది అద్భుతం చేయటానికి కాల్స్తుంది అన్నమాట. దహన బలిని స్పెషల్ ఫైర్. శిలువ శ్రమలకు సూచన. యేసు ప్రభువు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళినటువంటి దేవుడు. సో ఏలియా ప్రార్థన ద్వారా ఇంకోసారి కూడా అగ్ని దిగి వస్తుంది. ఒక 50 మంది ఏలియా కోసం వస్తే దేవుడు ప్రార్థన చేస్తారు, వీళ్ళందరూ అగ్ని చేత కాల్చేయమంటే 50 మంది కాలిపోతారు. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. పైనుండి అగ్ని దిగి వచ్చి యోబుకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా కాల్చేస్తాయి అన్నమాట. యెహోవా అగ్ని. సో ఆ సమయంలో జనులందరూ కూడా సాగిలపడి, 2 తలంపుల మధ్య ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాగిలపడి 39వ వచనంలో ఏమంటారంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి. సో ప్రార్థనకు జవాబు ఇక్కడ వస్తున్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు 2 తలంపుల మధ్య ఉన్నటువంటి వారిని ఒకే తలంపులోనికి తీసుకొని వచ్చాడు. బయలు దేవుడు కాదు, విగ్రహము దేవుడు కాదు, యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. ప్రియులారా, ఆ సమయంలో బయలు ప్రవక్తలందరినీ కూడా పట్టుకోమని చెప్పి ఏలియా ఏం చేస్తాడండి? వధిస్తాడు. కిషోని బాగు దగ్గర తీసుకెళ్ళి వధిస్తాడు. అది ఎవరు చేయాలి? అసలు చట్టం చేయాలి, రాజుగారు చేయాలి. రాజు తన పని చేయలేనప్పుడు దేవుని యాజకుడు ఏం చేస్తున్నాడండి? ప్రవక్త ఆ పని చేస్తున్నాడు. కింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లా, బట్ ద ప్రాఫిట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద లా. ఆ సమయంలో వర్షం కోసం కూడా 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నట్లు విస్తారమైనటువంటి వర్షం వచ్చినట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక 2-3 వచనాలు జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తాను. కొత్త నిబంధనలో
ఏలియా వంటి ఆత్మ కలిగి పుట్టినవాడు ఎవడంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఏలియా ఆత్మతో పుట్టాడు యోహాను. ఈయన కూడా మరి చాలా సీరియస్ ప్రాఫిట్ అన్నమాట. యోహాను కూడా పాపం చేస్తే సహించేవాడు కాదు. కళ్ళ ముందు ఆయన ఒక వ్యభిచార క్రియ జరుగుతుంటే ఖండించినందుకు మరి పుట్టినరోజు నాడున ఆమె ఏం కోరిందండి? యోహాను యొక్క తల కోరిందన్నమాట. చచ్చిపోతే చచ్చిపోతాం, కానీ దేవుని యొక్క మాట నెరవేరాలి. లోకంలో నీతి అనేటువంటిది జరగాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఏలియా వంటి గొప్ప మరి ప్రవక్త, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. అయితే ఏలియాకు యేసు ప్రభుకి ఇంకా కొన్ని ఉన్నాయి. మరి సారేపతి విధవరాలు భోజనం పెట్టాడు, 5,000 మందికి భోజనం పెట్టాడు. ఏలియా చనిపోయిన వ్యక్తిని లేపాడు, యేసు ప్రభు కూడా చనిపోయిన వాళ్ళని లేపాడు. రూపాంతర అనుభవంలో ఎవరు వచ్చారండి? మోషే ఏలియాలో వచ్చారు. ఎందుకు వచ్చారంటే మోషే యేసు ప్రభు మరణాన్ని తెలియజేస్తే ఏలియా యేసు ప్రభు యొక్క ఆరోహణాన్ని తెలియజేస్తాడు. మరణము చూడకుండా ఏంటండి? మరణము చూడకుండా పైకి వెళ్ళిపోయినాడు ఎవరో? హానోకైతే తర్వాత ఏలియా సుడిగాలతో పైకి అగ్ని రథాలు గుర్రాలు వచ్చి పైకి తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభు కూడా ఆయన ఆరోహణుడైనటువంటి దేవుడు. సో ఏలియా గొప్ప పాత నిబంధన గొప్ప ప్రవక్త. ఆయన ప్రార్థనలో మనం నేర్చుకునేది ఏంటంటే యాకోబు అన్న మాట ఒక్కసారి మనం చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అందరూ చదవాలి ఈ మాట. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. ప్రార్థనా పరులు అంటే ఏదో పెద్ద పైనుండి ఏదో దిగి వచ్చినాడు అనుకోని అవసరంలా, కేవలం నీ వంటి నా వంటి మనుషుడు ఆయన. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలము ఇచ్చును. ఇక్కడ ఆసక్తి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన వంటి మనుషుడే, మన స్వభావమే ఉంది ఆయనకు కూడా. ఆయనకి ఆకలేసింది, ఆయనకి దాహం వేసింది, ఆయనకి భయం వేసింది. యెజబెల్ చంపేస్తుందంటే పారిపోయాడు, భయం వేసింది ఆయన కూడా ఒకసారి. అన్నీ ఉన్నాయి, కానీ ఆయనలో ఏముంది? ప్రార్థన యందు ఆసక్తి. అందరూ చెప్తాం ఈ పదం. ఏం కావాలండి మనకి? ఆసక్తి. ఆసక్తి లేకపోతే ప్రార్థన చేయలేము. ఆసక్తితో ప్రార్థిస్తే దేవుడు గొప్ప అద్భుతములు జరిగిస్తాడు. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఏలియా యొక్క ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన మీరు అంగీకరించి ప్రార్థించుచుండగానే అగ్ని రూపంలో సమాధానం ఇచ్చారు. ప్రార్థించుచుండగానే ప్రభువా గొప్ప అద్భుతము ప్రజలు చూసి యెహోవాయే దేవుడు అని అరిచారు తండ్రి. తన అట్టి ఆసక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏలియా ప్రార్థించగా ప్రభు ఆసక్తితో వర్షాన్ని ఆపేశారు. మరలా ప్రార్థించగా వర్షాన్ని ఇచ్చారు తండ్రి. ఓ దేవా, మా జీవితాలలో ఆసక్తి పుట్టించుము నాయన. ఓ దేవ, ఆచార ప్రకారమైన ప్రార్థనలు కాక తండ్రి, ఆసక్తితో ప్రార్థించువారముగా మేముండునట్లు సహాయం చేయండి ప్రభువా. ప్రజల హృదయాలు మీ తట్టు తిరగాలి ప్రభువా. విగ్రహారాధికుల హృదయాలు మీ తట్టు తిరగాలి తండ్రి. మీరే నిజమైనటువంటి దేవుడని గుర్తించాలి ప్రభువా. సహాయం చేయండి ప్రభు. రాత్రి కాలంలో దేవా ప్రభు వాక్యాన్ని ఉరంతలుగా మా హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రాత్రి పలహారం ఏర్పాటు చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, సౌందర్యం గారు, వారి కుమార్తె స్త్రీని బట్టి వందనాలు. ఈరోజు స్త్రీ ప్రభువా తన పుట్టినరోజు జరుపుకొని ఉండగా బిడ్డను దర్శించండి. మీ దయా కిరీటం బిడ్డకు ధరింపచేయండి. నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదములు కుమార్తెకు దయచేయండి. కుమార్తెపై మీ హస్తాన్ని ఉంచండి.
మంచి భవిష్యత్తు బిడకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నిటిలో తోడుగా మంచిగా స్థిరపరచండి. మంచి ఆరోగ్యము దయచేయండి. మా సతీష్ గారిని దీవించండి. ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండి మంచి ఆరోగ్యములు దయచేయండి. ఏర్పాటు చేయబడిన పలహారాన్ని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి యూట్యూబ్ ఛానల్ కొరకు కానుకలు సమర్పించినటువంటి రత్నమ్మ గారు, శుభాకర్ గారు, మెర్సీ భరత్ గారు, ఈ 3 కుటుంబాలను కూడా దీవించండి నాయన. యూట్యూబ్ ప్రసారాల ద్వారా వారికి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా తోడుగా ఉండండి. దేవా ప్రభు, 10th క్లాస్ ఎగ్జామ్కి సిద్ధపడే బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని, డిగ్రీ ఎగ్జామ్స్ రాసేవారు, దూర ప్రాంతాల్లో, దూర రాష్ట్రాల్లో, దూర దేశాలను మా బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి. దేవ సంఘం అంతటి రాత్రి కాలంలో మీ శిలువ ఆశీర్వాదముల చేత నింపండి. మా కొరకు మీరు పొందిన శ్రమలు, వేదనలు, బాధలు అన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రభువా, మరలా రేపు సాయంకాలం మేమందరం మీ సన్నిధిలో కలుసుకొని శిలువ ధ్యానంలో కొనసాగి మిమ్మల్ని ఘనపరిష్టకు సహాయం చేయమని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహార్యుడు మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనల నుండి దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. దయచేసి